ఐఏఎస్లపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. ఎస్ బాస్ అంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇక ముఖ్యంగా చట్ట విరుద్ధంగా పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా తాము చర్యలు తీసుకుంటామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. ఇక కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుదాం అంటే అన్నీ గమనిస్తున్నామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ అధికారులపై ఈటల రాజేందర్ చేసిన ఈ కామెంట్స్ ఒక్కసారిగా సంచలనం రేగుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము చర్యలకు సిద్ధంగా ఉంటామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్ ఐపీఎస్లకు ఆయన సూచించారు. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడతామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఇక ఆరెంజ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించడం ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఒక సంచలనకర వ్యాఖ్యలు అయితే చేశారు. ఎస్ బాస్ అంటే జైలుకి వెళ్తారంటూ ఐఏఎస్ ఐపీఎస్లకు వార్నింగ్ ఇచ్చారు ఈటల రాజేందర్. ఎస్ మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఈటల రాజేందర్ ఎంపీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై సంచలన కామెంట్ చేశారు. ఎస్ బాస్ అంటే జైలుకి వెళ్తారంటూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? ఒకసారి శ్రీశైలం మీరు అలాగే లైన్లో ఉండండి. ఈటల రాజేందర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్ని 5 సంవత్సరాలు, ప్రభుత్వం అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడిని చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, ఇప్పుడు మొన్నదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తారు. ఏంటంటే యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు. ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేసానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు, ఇలా గుటకాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం చల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయని చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం. ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా. ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తే గత అధికారులకు పట్టిన గతే పడుతుందంటూ ఎంపీ ఈటల రాజేందర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడతామంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. తాము కూడా కాషాయం బుక్ రాస్తున్నామని, ఆరెంజ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నామంటూ ఈటల రాజేందర్ ఐఏఎస్ ఐపీఎస్లకు హెచ్చరికలు జారీ చేశారు. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఈటల రాజేందర్ చాలా తీవ్ర స్వరంతో ఐఏఎస్ ఐపీఎస్లను హెచ్చరించినట్టుగా కనబడుతోంది. ఏ సందర్భంలో అన్నారు? ముఖ్యంగా ఆరెంజ్ బుక్ రాస్తున్నామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రధానంగా అధికారులకు
సమావేశంలో పాల్గొన్న ఇతర ఐఏఎస్ అధికారులు చట్టం ప్రకారం నడుచుకోవాలంటూ సూచించారు. బాసుల ఆదేశాలు కాదు, నిబంధనలకు లోబడి పనిచేస్తూ లేదంటే శ్రీ లక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పోతున్నట్టు వార్నింగ్ ఇచ్చారు. మేము కూడా ఆరెంజ్ సమయం వచ్చినప్పుడు పెట్టమంటూ ఘాటు చట్టం ఇక మాట్లాడేటువంటి పరిస్థితుల వైపు కళ్ళు అధికారులు రైట్, ఈటెల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇక అధికారులకు ఖచ్చితంగా తాము అన్నీ చూస్తున్నామని సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామంటూ ఈటెల రాజేందర్ హెచ్చరిస్తున్నారు. ఎస్, శ్రీశైలం ముఖ్యంగా ఆరెంజ్ బుక్ రాస్తున్నామంటున్నారు. కళ్ళు మూసుకొని పిల్లు పాలు తాగిన మాదిరిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు ఈటెల రాజేందర్. ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఎగ్జాక్ట్లీ రామదాస్, అంటే గతంలో కవిత పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నామంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ మాత్రం ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, ఖచ్చితంగా అందులో అధికారుల పేర్లని కూడా నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో అధికారులు గనక తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోకుండా బాసుల పని వింటే మాత్రం మేము ఊరుకోము. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారంటూ తెలిపారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించారని, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నట్టు విమర్శించారు. టీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతున్నట్టు అంటూ పార్లమెంటు చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు మూడింతల అధిక నష్టపరిహారం ఇవ్వాలంటూ పేర్కొంటూ ప్రభుత్వం నిర్లక్ష్య వ్యవహరిస్తున్నట్టు ఆయన ఆరోపించారు. రామదాస్, ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తప్పకుండా బుద్ధి చెప్తారంటూ ఈటెల రాజేందర్ అక్కడటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో చూడాలి మరి ఈటెల వార్నింగ్ పై ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి ఎలా స్పందిస్తారు ఏంటన్నటువంటి చర్చ అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలిసిందే, ఓవైపు కవిత పింక్ బుక్, ఇప్పుడు ఈయన మరి కాషాయానికి సంబంధించి కాషాయ బుక్, మరి ఆరెంజ్ బుక్ ఒకటి సిద్ధం చేస్తున్నాం. అందులో అధికారుల పేర్లు ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం. మేము అధికారంలోకి వచ్చినాక అందరి లెక్కలు తీస్తామంటూ ఐఏఎస్ ఐపీఎస్ పైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి సో చూడాల్సిన అవసరం ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ నుంచి ఏమైనా స్పందన వస్తుందో అక్కడ ఆ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఏమైనా స్పందిస్తారండి. రైట్, ఎస్ బాస్ అంటే జైలుకి వెళ్తారంటూ ఐఏఎస్ ఐపీఎస్లకు వార్నింగ్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఆరెంజ్ బుక్లో అన్నీ రాసుకుంటున్నామన్నారు ఈటెల. చట్ట ప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్ ఐపీఎస్లకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే గత అధికారులకు పట్టిన గతే పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయట పెడతామంటున్నారు ఈటెల. కళ్ళు మూసుకొని పిల్లు పాలు తాగినట్లుగా పనిచేస్తే ఊరుకోమన్నారు ఈటెల. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి, ఒక ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. మరి ఈ ఈటెల రాజేందర్ వార్నింగ్తో ఐఏఎస్ అధికారులు ఏమైనా స్పందిస్తారా లేదా పొలిటికల్ కామెంట్స్గానే చూస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఒక కలెక్టర్ చెప్పిండు, ఆ కలెక్టర్ను పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు. ఆ కలెక్టర్ వేస్తానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి, దాన్ని బట్టి అర్థమవుతుంది. అరే నువ్వు నిజంగా గొప్పడు, ఇలా గుట్కాలు నడవదు, గుడమ్మ నడవదు, దుర్మార్గం ఆగుతుంది అంతే. ప్రభుత్వం చాలా పెద్దది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం అనుకున్న నాడు ఇంచు కూడా కదలదు. ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు. మొన్న నేను పోయినా ఒక అటాక్ అయింది, చూసింది మీరు. అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు, ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతినిధి ఏం చేయాలి చెప్పండి? గా పని చేస్తాడు. అందుకనే నేను ఒకటే అంటున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కడ ఉన్నది, దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి సలహాదారులు, ముఖ్యమంత్రి గారి బంధుమిత్రులు, ముఖ్యమంత్రి గారి మిత్ర పక్షాలు ఆయన అక్కడ కూర్చొని పైరలు చేస్తా అంటే ఎక్కడ నడుతాయండి చెప్పండి? ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది, తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం, ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం. మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నడుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది, ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు, రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు, మీకు కూడా గతి పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు. మీరు ఎంతో మేధో సంపన్నులు, ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు, ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నా.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.